ఏపీలో ఎన్నికలంటే హీటు పుట్టిస్తాయి. ఈసారి సినీ ప్రముఖుల ఎంట్రీతో మరింత వేడెక్కాయి. ప్రచారం చివరి రోజు ఎక్కడ చూసినా ఏపీ ఎన్నికల కోసమే చర్చ జరిగింది. అటు పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్ కలవగా, ఇటు నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అల్లు అర్జున్ కలిశారు. తన స్నేహితుడికి బన్నీ బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పటికే శిల్పా రవి తొలిసారి పోటీ చేసినప్పుడు బన్నీ ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అది సరిపోదు అనిపించిందని అల్లు అర్జున్ తెలిపారు. శిల్పా రవి 6 ఏళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నానని, అందుకే వ్యక్తిగతంగా విషెస్ తెలపడానికి నంద్యాలకు వచ్చానని చెప్పారు. ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు బన్నీ. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఎలా మొదలైంది అనే డౌట్ అందరికీ వస్తుంది. మరి వీరిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారంటే, వాస్తవానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య శిల్పా నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ క్లాస్మేట్స్ కూడా. దీంతో వారిద్దరి ద్వారా తరచూ బన్నీ, రవిచంద్ర కలుసుకునేవారు. అలా భార్యల మధ్య స్నేహంతో రవిచంద్ర, అల్లు అర్జున్ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరు కలుస్తూ ఉంటారు. అంతా కలిసి ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటామని రవిచంద్ర తెలిపారు. అల్లు అర్జున్ సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి. ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు. సినిమాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు బన్నీ డొనేషన్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటారు. రాజకీయాలపై కూడా ఆయనకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. పాలిటిక్స్లోకి రావాలని ఆయనకు లేదు, కానీ ప్రజలకు అలా చేయాలి, ఇలా చేయాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారు బన్నీ. తన పొలిటికల్ ఎంట్రీ గురించి బన్నీ ట్వీట్ చేయడంపై కూడా స్పందించారు శిల్పా రవి. అది నిజంగా అల్లు అర్జున్ గొప్పతనం. నేను అలా ఊహించలేదు. జనసేన పోటీ చేస్తున్నా ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుసు. మేం కలిసినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు బన్నీ. ప్రజల కోసం అది చేయాలి, ఇది చేయాలి అంటూ ఉంటారు. నేను పోటీ చేస్తే ప్రచారం చేస్తాను అనేవారు కూడా. కానీ జనసేన పోటీ చేస్తూ ఉండడంతో నేను ఆయనకు ఇబ్బంది పెట్టలేదు. ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి ఆహ్వానించాలని కూడా అనుకోలేదు. కానీ నా గురించి ఒక ట్వీట్ చేసి మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కు ఆయన ఎంతటి విలువ ఇచ్చారో అర్థమైంది. స్నేహం కోసం బన్నీ తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉంది. తన నియోజకవర్గంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం వస్తే బన్నీని అడుగుతా అని ఆయన చెప్పారు. అయితే ఆయన గతంలో చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నేహానికి ఇచ్చే విలువ ఏంటి అనేది బన్నీ మరోసారి చాటి చెప్పారని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం స్నేహబంధాన్ని పాటించారని కొనియాడుతున్నారు ఫ్యాన్స్. మొత్తానికి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన శిల్పా రవి విజయం సాధించాలని పార్టీలకు అతీతంగా బన్నీ కోరుకుంటున్నారు. చూడాలి మరి బన్నీ ప్రచారం ఎంత మేర వర్కౌట్ అవుతుందో, బన్నీ విషెస్ గెలిపిస్తాయో లేదో. రాజకీయాల్లో ఇవన్నీ చాలా కామన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.